డమ్మో డమ్మ. అంబా శివశంబా. ఏమైంది ఎద్దులయ్యా? గంధం రాస్తున్న పెద్ద మాత గుండెలో కలతేదో కారం రాయిచున్నది మాత. అదేంటి? వాట్ హ్యాపెండ్ అత్తయ్యా? గాయత్రి పాప తలకు గంధం రాస్తుంటే చల్లగా ఉంది, కానీ రాస్తున్న తిలోత్తమ బుర్ర వేడెక్కిపోయింది. మీరు అనేసుకుంటే అయిపోతుందా? అరే, మా మమ్మీ మీకు ఎలా కనిపిస్తోంది ఎద్దులయ్యా? మాకు బాగానే కనిపిస్తున్నది బాబు, మాతకే ఇంకేదోలా కనిపిస్తున్నది. అమ్మా ఏమైంది? పర్వాలేదు, చెప్పండి అత్తయ్య. మన ఫీలింగ్స్ చెప్పుకోకపోతే కృంగి కుషించిపోతాం. ఆరోగ్యం పాడైనా పట్టించుకునే నాదుడే ఉండడు. గతం గుర్తుకొచ్చినా చెప్పుకోవాలనుకోవడం అప్రస్తుతం సుమనా. ఏం గుర్తుకొచ్చింది మమ్మీ? ఓ, నువ్వు చేసిన సేవ. చావా? చావా? ఆహా, 1,00,000 ఉంటాయి అనబోయాను, చావు అనేశాను. అమ్మా ఇంకొంచెం గంధం రాయి. విశాల్, ఈ గాయత్రి ఎవరు? తిలోత్తమ చాలా తెలివైనది, దారిలోకి వచ్చేసింది. అనుమానపు ప్రశ్నలు సంధిస్తోంది. గురువుగారి వైపు చూస్తావేండి నాన్నా? నిన్ను అడిగాను నేను. అవును కదా బాబు గారు, ఆ రోజు జాతక కాగితం కాలిపోవడం అందరం చూసాం. వివరాలు మీకెలా తెలిసాయి? అంటే శాస్త్రి గారిని పాప పుట్టిన తేదీ వివరాలు అడిగాను, చెప్పారు. ఎప్పుడు పుట్టింది? సెప్టెంబర్ 1. అరే, గానవి పుట్టినరోజే గాయత్రి కూడా పుట్టింది. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పుడుతుందండి? నువ్వు దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావే. కవలలు ఒకే రోజు పుట్టక వేరే వేరే రోజుల్లో పుడతారా ఏంటి? కవలలేంటోదినా? ఇదేంటి ఇలా అనేశాను? గాయత్రిని కూడా మా అక్కే కన్నట్టు చెప్తున్నావేంటక్క? అది లెక్క. ఎవరో ఎత్తుకుపోయిన పాపే గాయత్రి అత్తయ్య అని అనుకున్నామా లేదా? అనుకున్నాం. అదే రోజు పుట్టిన ఈ గాయత్రికి అత్తయ్య గారి పేరే ఉంటే ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే రోజు పుట్టినందువల్ల కవలలు కాకపోయినా
ఒకే టైం అయింది అనుకొని ఒకే బర్త్డే పార్టీ చేసి ఒకటే కేకు పెద్దది తెప్పించి కసాబిసాని కోయించి అందరి నోళ్లలో కుక్కి చపా చపామని నమిలి తినేలా చేస్తే ఎంతో బాగుంటుందని నేను అలా అనుకొని ఇలా అనేశాను. తప్పేంటి? అదే ఏయ్ నోర్మల్. తిక్క తిక్కగా మాట్లాడుక హాసిని. ఈ గాయత్రి వేరు, ఆ గాయత్రి వేరు. ఇద్దరూ ఒకరే అయితే ఎవరికి వారు నడుచుకునే తీరే వేరు. ఇప్పుడైతే కాదు కదమ్మా. కాకూడదు. కాదులేమ్మా, అయితే నువ్వూరుకుంటావా? నా మనోరాలు అని ఎత్తుకొని ముద్దాడి చంపలు కందిపోయేలా చేస్తావు. చిచ్చి, అత్తయ్య వాడే లిప్స్టిక్ పాప కంటిస్తే ఏం బాగుంటుంది? మరకల్ది ఉంది హాసిని, కడిగేస్తే పోతాయి. నెత్తుటి మరకలైతే పోవు. అదే ప్రేమ ఎక్కువైతే అప్పుడప్పుడు గాయం చేస్తారు అంటున్నానమ్మా. మరే రే పదరా. పద మమ్మీ. ఆషాఢంలో మంచి రోజులుండవు. కాస్త జాగ్రత్తగా ఉండాలందరూ. చిత్తం గురుగారు. మమ్మీ, చాలా రోజుల తర్వాత నువ్వు తెలివిగా మాట్లాడినట్టు అనిపించింది. నేనెప్పుడు ఒకేలా ఉంటాన్రా. ఇన్నాళ్లకైనా నీకు తెలివి రాలేదు, తెలియరాలేదు అంతే. సర్లే మమ్మీ, ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏ విషయం? బోడి పాప, అదే ఆ బోడిగుండు గాయత్రి పాప భలే ముద్దుగా ఉందని నువ్వు మెచ్చుకుంటున్నావు అనుకున్నాను గాని తనని అదోలా చూసావెందుకు? ఆ పిల్ల నెత్తిమీదుండి అర్ధచంద్రాకారపు మత్సని చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను వల్లభ. అరే కారణం ఏంటో చెప్పాలి కదా మమ్మీ. మీ పెద్దమ్మ గాయత్రీదేవి వాళ్ళది చంద్రవంశం. ఓ, నిండు చంద్రుడిగా వెలిగిపోయిన ఆవిడ వైభవాన్ని నేను సెక్రటరీగా ఎంటర్ అయ్యాక అమావాస్య చంద్రుడిగా మార్చే ప్రయత్నం చేశాను. కానీ నువ్వు చేసిందేం లేదు కదా మమ్మీ. ఆస్తిని హస్తగతం చేసుకోవడం కష్టం అయిపోతుందని గాయత్రీదేవిని హతమార్చి జగదీష్కి రెండో భార్యనయ్యాను. ఇదంతా చెయ్యడానికి నేను చేసిన సాహసం, త్యాగం తక్కువనుకుంటున్నావా? ఇంతవరకు వచ్చినా ఆస్తులైతే నీ పేరు మీద లేవు కదా మమ్మీ. కోడళ్ల పేర్ల మీదున్నాయి. వాళ్ళు పోతే పిల్లల పేర్ల మీదకొస్తాయి. చిన్న పిల్లల్ని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. హాయ్ అత్తయ్య. హలో అండి. బాగున్నారా? 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 మమ్మీ, పిచ్చి పెళ్ళం వచ్చింది. వచ్చింది సరే, ఏం తెచ్చింది అదడగండి. ఏం తీసుకొచ్చావు? నెలవంక. ఎక్కడుంది? మీ కళ్ళల్లో కారం కొట్టారా ఎవరైనా? నా నెత్తి మీద ఉందేంటి? హే, అరే అవునే. మమ్మీ, అర్ధచంద్రుని పెట్టుకొచ్చింది హాసిని. ఎక్కడ దొరికింది నీకు? అంగట్లో కొనుక్కొచ్చిందిరా. అవునా? రే ఇడియట్, అది తింగలమారి మన బుర్ర పాడు చేయడానికి జుట్టులో గుచ్చుకొని వచ్చింది. అదే ఎలా గుచ్చిందా అని చూస్తున్నా. ఇలా 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 ఇలా. అమ్మా, ఏయ్ ఏయ్ ఏయ్, అమ్మా, మమ్మీ అంటారు కదండి మీరు. ఆపవే, అలా గుచ్చేసావేంటి?
ఇంకెలా కూర్చోాలి? ఇలాగా? ఏయ్! ఆ, మెంటల్ అయ్యండి నీకు. ఒక్క నిమిషం, హోల్డ్ ఆన్. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదు. నీకు తెలుసా? తెలీదు. మరెందుకొచ్చావు? ఎవరో ఒకరు తెలుసుకోవాలని. ఏమని? తెలుసుకోవాల్సింది ఏదో ఉందని. ఏముందే? అదే తెలియాలి కదా అత్తయ్య. బా, చంపేరా దీన్ని. తల్లపొచ్చేస్తోంది నాకు. ఏయ్ పోవే. వెయిట్ రాజా, ఇలా సడన్ గా తలనొప్పి వచ్చినప్పుడు ఇలాంటి నెలవంకని ఇలా సిగలో పెట్టుకోవాలత్తయ్యా. ఏయ్! బా! బాగుందత్తయ్యా. నిన్ను అయ్యో, వెళ్ళిపోయిందిలే మమ్మీ, నువ్వు రిలాక్స్. మీరు గాయత్రి పాప నెత్తి నుండే మచ్చ గురించి ఆలోచించకూడదని ఇలా వచ్చి డిస్టర్బ్ చేశాను. చిట్టి, లెమన్ జ్యూస్ అడిగావు కదా, తీసుకో. తను తాగదు మాత. ఎందుకు తాగను? నచ్చదు కదా? నేను ఒట్టి మనిషిని కాదు, కడుపుతో ఉన్నాను. కోరికలు పుడుతూనే ఉంటాయి. బిడ్డ పుట్టేదాకా కన్నవాళ్ళం, మాకు తెలీదా ఏంటి? నువ్వు తాగు చిట్టి. చక్కెర వేయలేదా ఏంటక్క? పుల్లగానే ఉంది. హా, వేశానే. గానవి కూడా తాగిందిగా. గానవి తాగిందా? నిమ్మరసాన్ని చేతబట్టి తీసుకొస్తుంటే నాకు కాస్త పట్టివ్వు పెద్దమ్మా అని చెయ్యి ఆడిస్తూనే ఉంది. చిన్నపిల్లలు ఆశపడితే ఆలస్యం చేయకూడదు కదా అని 2 గుక్కలు తాగించాను. చిచ్చి, పిల్లంగిలి నేను తాగలా? నాకు అసలు నచ్చదు. ఏ సుమన, పిచ్చా ఏంటి నీకు? ఎవరు వస్తున్నారో ఏంటో చూసుకోవా? మా అక్క అప్పుడే వస్తుందని నేనేమైనా అనుకున్నానా? కరెక్టే కదా. అయినా సరే ఇలా చేస్తారా ఎవరైనా? నా మొహం మీద పడింది కాబట్టి సరిపోయింది. పాప మీద పడుంటే అదే వేడి కాఫీనో టీనో అయ్యుంటే అప్పుడు మీరు సుమన మీద కోప్పడ్డా అర్థం ఉంటుంది నైని. పడేసింది నిమ్మరసమే. అదైనా ఎందుకు విసిరి కొట్టాలి? నచ్చలేదు కాబట్టి పారేశాను. మేము చెప్పితిమి కదా చిట్టి మాతకు నచ్చదని. వండర్, అలా ఎలా చెప్పగలిగారు ఎదులయ్యా? మెంటాలిటీని బట్టి ఈజీగా చెప్పగలరులే వదినా. ఆ సంగతి అటుంచునాయని. ఇల్లాలు బోసి మొహంతో ఉండరాదు. బొట్టు పెట్టుకో. శివశివా, ఇలా జరిగిందేంటి నైని? కుంకుమ కింద పడితే అరిష్టమేగా. ఎవరికి? ఇంకెవరికి? విశాల్ బావ గారికే. చెల్లి, అలా మాట్లాడుకో. నైని, కంగారు పడకు. సెంటిమెంట్ని నమ్మాలి కానీ మన మీద మనకి నమ్మకం పోయేలా చేసుకోకూడదు. ఇందులో కొంచెం కుంకుమ మిగిలింది. ఇదే నీ నుదుటిన బొట్టుగా పెడతాను. అంబా శివశంబా. డమ్మో డమ్మ. మీరా మాట అన్నారంటే ఏదో ఉంది.
ఆశ్చర్యంగా ఉంది. ఏంటి బాబుగారు? నా చేతి వెలికి కుంకుమ అంటుకోనుంది. నీకు బొట్టు పెడదామని ప్రయత్నిస్తున్నా నీ నుదుటిన రవ్వంత కుంకుమ కూడా అంటుకోవడం లేదు. అంటుకోదు విశాల. నైని తనకు తాను కుంకుమ పెట్టుకోవాలనుకున్నా సరే ఆనవాలు వీలు కాదు. అదేంటి స్వామి, 5వ తన్నాన్ని పొరపాటున చేర్చుకున్న పాపానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? చెప్పాను కదా నైని, ఆషాఢంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని. పొద్దు లేకపోతే మా అక్క బాగోదు స్వామి. నీ వల్ల ఇలా జరిగింది. నేనేం కుంకుమ బండి పారేలేదే. మొహం మీద నిమ్మరసం పడేలా చేసావు కదా చిట్టి. అందుకు బొట్టు చెరిగిపోయిందనుకున్నా. నైని రాతలు ఇక బొట్టు పెట్టుకునే యోగం లేదేమో. అంటే విశాల్ బ్రో నోరు మూస్తారా? ఏయ్ ఈల వేసేటప్పుడు మీ నోట్లోకి ఈగలు పోతాయని చెప్తున్నానండి. స్వామి, నాకేదో అవుతుందన్న ఆందోళన లేదు, కానీ నైని కంగారు పడితే నేను చూడలేను. పరిష్కారం మీరే చెప్పాలి. చెబుతాను విశాల. అయితే పరిష్కార నిమిత్తం చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగవచ్చు. చిత్ర విచిత్రమైన నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఆ జాగ్రత్తలు మేం తీసుకుంటాం గురువుగారు. ముందైతే మా విన్నపాల్ని మన్నించి నైని చెల్లి నుదుటన బొట్టుండే మార్గాన్ని చెప్పండి. తప్పకుండా తల్లి. మమ్మీ ఏం చెప్తాడు? రే సైలెన్స్. చెప్పండి స్వామి. నైని నుదుట కుంకుమ పట్టాలి అంటే నీ కడుపున పుట్టే బిడ్డకి జన్మనిచ్చే వారి నెత్తురు తన నుదుట అద్దాలి. గురువుగారు, ఏం చెప్తున్నారు మీరు? సుమన నా చిన్న కోడలు, విక్రాంత్ నా చిన్న కొడుకు. మీ మాటలు బట్టి చూస్తుంటే నా కొడుకు రక్తం నైని నుదుట సింధూరం అవ్వాలా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు స్వామీజీ. వయసు పెరిగే కొద్దీ చాదస్తం వచ్చినట్టుంది. వల్లభా 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 వల్లభా, నీకేం తెలిసని మాట్లాడుతున్నావు? బావి వరుసలు ఉండాలి కదా అని. ఆపేయండి 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 ఆపేయండి. గురువులు శాంతించాలి. మీ మాటల్లో అంతరార్థం అర్థం కానప్పుడు వచ్చిన సందేహాలివి. అవును గురుగారు, జన్మకి పూర్వపు రహస్యం తెలియనప్పుడు గందరగోళం ఏర్పడుతుంది కదా. నిజమే. రేపటితోనైనా వీళ్ళకి అర్థమైతే బాగుంటుంది. ఏం అర్థం కావడం లేదే. స్వామి, మహనీయుల మాటల్లో పరమార్థం ఉండనే ఉంటుంది. సరిపోని జ్ఞానం వల్ల మాలో ఎవరు నోరు జారునా మన్నించే మనసు మీకుందని
అడుగుతున్నాను. విశాల్ బాబు గారికి ఎలాంటి నష్టం జరగరాదు.